సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి బిగ్ బాస్ 8 విన్నర్ అయితే మనకి తెలిసిపోయింది. అండ్ నిఖిల్ వాన్ దిస్ టైటిల్. బిగ్ బాస్ టైటిల్ గెలిచింది నిఖిల్ అనమాట. సో ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్లో నేనేం చెప్పానంటే గౌతమ్ గెలుస్తాడు, గౌతమే టైటిల్ గెలుస్తాడని చెప్పి నేను చెప్పాను. నేను ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నేను చాలా ఫస్ట్ షాక్ అయ్యాను. ఇప్పుడు అమ్మ నిఖిల్ గెలిచాడేంటి అని నాకు ఫస్ట్ షాక్ అయ్యాను. అఫ్ కోర్స్ బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి, బిగ్ బాస్ 8 స్టార్టింగ్ నుంచి నిఖిల్ మీద ఎక్కువ పాజిటివ్ హోప్స్ ఉన్నాయి అందరికీ. నిఖిలే గెలుస్తాడు, నిఖిలే బాగా ఇచ్చేస్తాడని చెప్పి. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలోని ఈ గౌతమ్ వచ్చాడో, గౌతమ్ వచ్చిన తర్వాత ఆడు మధ్యలో వచ్చినా సరే మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఆడియన్స్ దగ్గర. అందుకే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే గౌతమ్కిని నిఖిల్కిని పోటాపోటీగా ఓటింగ్స్ కూడా జరిగాయి. సో నేనేంటంటే గౌతమ్కి ఎక్కువగా సపోర్ట్ చేశాను, ఎందుకంటే గౌతమ్ ఆర్ట్ తీరు కూడా బాగుంటుంది, చాలా బాగా ఆడేవాడు, నిఖిల్కి మంచి పోటీ ఇచ్చేవాడు. నాకు అది బాగా నచ్చింది. సో నేను అంటే నా గెస్ అనేది రాంగ్ అయింది. అంటే గౌతమ్ గెలుస్తాడు, గౌతమ్ బిగ్ బాస్ 8 టైటిల్ విన్ అవుతాడని అనే గెస్ ఏదైతే ఉందో అది రాంగ్ అయింది. నేను ఇంతకు ముందే చెప్పాను, ఎవరు గెలిచినా ఒకవేళ విన్నర్ అయినా రన్నర్ అయినా నా దృష్టిలో ఫస్ట్ పొజిషన్ కింద లెక్క. అంటే విన్నర్ అయినా రన్నర్ అయినా ఆడు విన్నర్తోనే సమానం. ఎందుకంటే ఎంతోమంది, మొత్తం సుమారు ఒక 15-18 మందిని దాటుకుని వీళ్ళిద్దరూ టాప్ 1 టాప్ 2 వచ్చారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. గౌతమ్ గేమ్ ప్లాన్ బాగుంటుంది, నిఖిల్ గేమ్ ప్లాన్ బాగుంటుంది. బట్ నాకు గౌతమ్ అంటేనే ఇష్టం. నిఖిల్ అలా అని చెప్పి నిఖిల్ ఇష్టం లేదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నీకు MS ధోని అంటే ఇష్టమా లేకపోతే సచిన్ టెండూల్కర్ ఇష్టమా అంటే నాకు ఏం చెప్తాను, నాకు సచిన్ అంటే ఇష్టం అని చెప్తాను. అలా అని చెప్పి MS ధోని అంటే ఇష్టం లేదా అంటే కాదు, సచిన్ అంటే ముందు నుంచి నాకు ప్రేమ కాబట్టి. అలాగే గౌతమ్, ఎందుకు గౌతమ్ మీద అంత అభిమానం అంటే బిగ్ బాస్ 7లో అతను గేమ్ అది చూశాను. సో అందుకని చెప్పి మేము వాళ్ళకి ఇంకా నేను సపోర్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఫుల్ గెస్ చేసుకుని గౌతమే గెలిచాడని చెప్పి నేను కొన్ని వీడియోస్ చేశాను. అది ఎందుకు చేశానంటే కేవలం గౌతమ్ మీద ఉన్న అభిమానంతో చేశాను. దాన్ని మీరు తప్పుగా అయితే భావించద్దు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఎవరు గెలిస్తే ఏమి, అందరూ ఆఫ్ కోర్స్ ఈవెన్ గౌతమ్ కూడా డబ్బులు వచ్చాయి, అలాగే నిఖిల్ కూడా డబ్బులు వచ్చాయి. సో నో ప్రాబ్లం ఫర్ ఇట్. మనం ప్రధానికి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఎనీవే ఐఎమ్ సేయింగ్ కంగ్రాచులేషన్స్ టు నిఖిల్ ఫర్ విన్నింగ్ ద బిగ్ బాస్ 8 టైటిల్. అండ్ యూ డిజర్వ్ ద కప్, యూ రియలీ డిజర్వ్ ద కప్. చాలా బాగా ఆడు అండ్ ఫుల్ గేమ్ అంతా అయితే చాలా చాలా బాగా ఆడావు. అండ్ ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ యువర్ ఎఫర్ట్. అండ్ ఐ హోప్ you will have a very bright future in upcoming days and upcoming years. You will have a great life. So thanks for watching my channel and please subscribe my channel KV Talks. And ఇలాంటి వీడియోలు మరెన్నో అప్డేట్స్ అయితే మీరు ఈ KV Talks ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, ట్రెండింగ్ వీడియోస్ వస్తాయి, అలాగే మూవీ రివ్యూస్ వస్తాయి, చాలా వస్తాయి. మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి బిగ్ బాస్ 8 విన్నర్ అయితే మనకి తెలిసిపోయింది. అండ్ నిఖిల్ వాన్ దిస్ టైటిల్. బిగ్ బాస్ టైటిల్ గెలిచింది నిఖిల్ అనమాట. సో ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్లో నేనేం చెప్పానంటే గౌతమ్ గెలుస్తాడు, గౌతమే టైటిల్ గెలుస్తాడని చెప్పి నేను చెప్పాను. నేను ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నేను చాలా ఫస్ట్ షాక్ అయ్యాను. ఇప్పుడు అమ్మ నిఖిల్ గెలిచాడేంటి అని నాకు ఫస్ట్ షాక్ అయ్యాను. అఫ్ కోర్స్ బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి, బిగ్ బాస్ 8 స్టార్టింగ్ నుంచి నిఖిల్ మీద ఎక్కువ పాజిటివ్ హోప్స్ ఉన్నాయి అందరికీ. నిఖిలే గెలుస్తాడు, నిఖిలే బాగా ఇచ్చేస్తాడని చెప్పి. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలోని ఈ గౌతమ్ వచ్చాడో, గౌతమ్ వచ్చిన తర్వాత ఆడు మధ్యలో వచ్చినా సరే మంచి పేరు సంపాదించుకున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఆడియన్స్ దగ్గర. అందుకే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే గౌతమ్కిని నిఖిల్కిని పోటాపోటీగా ఓటింగ్స్ కూడా జరిగాయి. సో నేనేంటంటే గౌతమ్కి ఎక్కువగా సపోర్ట్ చేశాను, ఎందుకంటే గౌతమ్ ఆర్ట్ తీరు కూడా బాగుంటుంది, చాలా బాగా ఆడేవాడు, నిఖిల్కి మంచి పోటీ ఇచ్చేవాడు. నాకు అది బాగా నచ్చింది. సో నేను అంటే నా గెస్ అనేది రాంగ్ అయింది. అంటే గౌతమ్ గెలుస్తాడు, గౌతమ్ బిగ్ బాస్ 8 టైటిల్ విన్ అవుతాడని అనే గెస్ ఏదైతే ఉందో అది రాంగ్ అయింది. నేను ఇంతకు ముందే చెప్పాను, ఎవరు గెలిచినా ఒకవేళ
విన్నర్ అయినా రన్నర్ అయినా నా దృష్టిలో ఫస్ట్ పొజిషన్ కింద లెక్క. అంటే విన్నర్ అయినా రన్నర్ అయినా ఆడు విన్నర్తోనే సమానం. ఎందుకంటే ఎంతోమంది మొత్తం సుమారు ఒక 15-18 మందిని దాటుకుని వీళ్ళిద్దరూ టాప్ 1 టాప్ 2 వచ్చారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. గౌతమ్ గేమ్ ప్లాన్ బాగుంటుంది, నిఖిల్ గేమ్ ప్లాన్ బాగుంటుంది. బట్ నాకు గౌతమ్ అంటేనే ఇష్టం. నిఖిల్ అలా అని చెప్పి నిఖిల్ ఇష్టం లేదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నీకు MS ధోని అంటే ఇష్టమా లేకపోతే సచిన్ టెండూల్కర్ ఇష్టమా అంటే నాకు ఏం చెప్తాను, నాకు సచిన్ అంటే ఇష్టం అని చెప్తాను. అలా అని చెప్పి MS ధోని అంటే ఇష్టం లేదా అంటే కాదు, సచిన్ అంటే ముందు నుంచి నాకు ప్రేమ కాబట్టి. అలాగే గౌతమ్, ఎందుకు గౌతమ్ మీద అంత అభిమానం అంటే బిగ్ బాస్ 7లో అతని గేమ్ అది చూశాను. సో అందుకని చెప్పి మేము వాళ్ళకి ఇంకా నేను సపోర్ట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనేంటంటే నేను ఫుల్ గెస్ చేసుకుని గౌతమే గెలిచాడని చెప్పి నేను కొన్ని వీడియోస్ చేశాను. అది ఎందుకు చేశానంటే కేవలం గౌతమ్ మీద ఉన్న అభిమానంతో చేశాను. దాన్ని మీరు తప్పుగా అయితే భావించద్దు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఎవరు గెలిస్తే ఏమి, అందరూ ఆఫ్ కోర్స్ ఈవెన్ గౌతమ్ కూడా డబ్బులు వచ్చాయి, అలాగే నిఖిల్ కూడా డబ్బులు వచ్చాయి. సో నో ప్రాబ్లం ఫర్ ఇట్. మనం ప్రధానికి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అండ్ ఎనీవే ఐఎమ్ సేయింగ్ కంగ్రాచులేషన్స్ టు నిఖిల్ ఫర్ విన్నింగ్ ద బిగ్ బాస్ 8 టైటిల్. అండ్ యూ డిజర్వ్ ద కప్, యూ రియలీ డిజర్వ్ ద కప్. చాలా బాగా ఆడు అండ్ ఫుల్ గేమ్ అంతా అయితే చాలా చాలా బాగా ఆడు. అండ్ ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ యువర్ ఎఫర్ట్. అండ్ ఐ హోప్ you will have a very bright future in upcoming days and upcoming years. You will have a great life. So thanks for watching my channel and please subscribe my channel KV Talks. And ఇలాంటి వీడియోలు మరెన్నో అప్డేట్స్ అయితే మీరు ఈ KV Talks ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, ట్రెండింగ్ వీడియోస్ వస్తాయి, అలాగే మూవీ రివ్యూస్ వస్తాయి, చాలా వస్తాయి. మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.